రెస్పెక్టెడ్ మీడియా అండ్ గెస్ట్ అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ది 100 సినిమా గురించి చెప్పాలంటే నాకు ఫస్ట్ సజిదా సార్ గురించి మాట్లాడాలి. నాకు ఫస్ట్ టైం అంటే ఎప్పుడు కొరియోగ్రఫర్స్కి హోల్ స్టోరీ చెప్పరు. ఫస్ట్ టైం నేను ది 100 కథ విన్నప్పుడు నాకు కూడా మొత్తం కథ చెప్పారు అనే ఫీలింగ్ ఇచ్చింది ఆ టైంలో నాకు. అండ్ తర్వాత సాగర్ సార్ని కలిసినప్పుడు అంటే మనం టీవీ స్క్రీన్లో చూసినప్పుడు ఒకలాగా మనం ఇమాజిన్ చేసుకుంటాం కదా, కానీ దానికి డబుల్ ట్రిపుల్గా కష్టపడుతున్నాను. అంటే ప్రతి చిన్న ఐడియా ది బెస్ట్, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ వర్క్ కూడా, ఒక చిన్న మూమెంట్ వర్క్ కూడా, అంటే దీంట్లో మూమెంట్ అంటే డాన్స్ మూమెంట్స్ ఏమి ఉండవు సార్కి, క్యారెక్టర్ చెప్పే మూమెంట్ అయితే, కానీ చిన్న ఎక్స్ప్రెషన్ కూడా అది ఎంతవరకు బెస్ట్ చేయొచ్చో చాలా డిస్కస్ చేసి మరి చేస్తారు. థ్యాంక్ యూ సార్. సెట్లో కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ దీంట్లో ఒక లవ్ సాంగ్ కూడా చేశాను. మరీ ది 100 సినిమా చాలా బయట చాలా సీరియస్గా చూస్తున్నారు. మరీ సీరియస్ సినిమా అని కాదు, విక్రాంత్ ఐపీఎస్కి చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది, అది మర్చిపోతున్నారు. మరీ అప్పటి నుంచి ఒకే సాంగ్ ప్లే చేస్తున్నారు, నాకు వినిపిస్తూ ఉంది. నేను ఒక లవ్ సాంగ్ కూడా చేశాను, దీంట్లో ఒక సీరియస్ సాంగ్ కూడా చేశాను. ఇది ఒక విధంగా నాకు ఈ సినిమా ఒక డైరెక్షనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఒక సాంగ్లో కథ చెప్పడం అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఏంటంటే ఒక సీరియస్ జోన్లో ఒక మౌంటైన్స్తో ఒక ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో సెటప్స్తో ఒక డైరెక్షనల్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సార్. అండ్ లాస్ట్లో సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంకా రాలేదు, కానీ ఆయన తప్పకుండా నేను గుర్తు చేసుకోవాలి. వచ్చినప్పుడు ఎట్లాగో అంటే నాలాంటి టెక్నీషియన్కి అవకాశం ఉండకపోవచ్చు మాట్లాడడానికి. ఈ ఈవెంట్ ఆయన ఎప్పుడైతే వస్తున్నారని తెలిసిన తర్వాత సార్, నాకు టీం అంతా తెలుసు కాబట్టి, ఎప్పుడైతే ఆయన వస్తున్నారని తెలిసిన తర్వాత నిన్న పవన్ సార్తో, ఈరోజు రేవంత్ రెడ్డి సార్తో పరిపూర్ణ అయింది అనిపించింది సార్, కంప్లీట్ అయింది అనిపించింది సినిమా. టీం అందరికీ నాకు అందరికి కలిపి ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ రవి వర్మ గారు టు ప్లీజ్ స్పీక్.